శ్రమే నీ ఆయుధమైతే విజయం నీ బానిస. అందుకు నిలువెత్తు నిదర్శనం మన మాదిరెడ్డి అండమ్మ. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. ఆ విషయం ముందే తెలిసిందేమో. చదువుల తల్లి సరస్వతమ్మ అందుకే నవ్వింది. నల్గొండ జిల్లా మునుగోడులోని కొరకటల్ బడిలేని గ్రామంలో జన్మించింది అండమ్మ. ఆడపిల్లకు చదివెందుకనే రోజులవి. అందులోనూ బడిలేని ఆ ఊరిలో అండమ్మకు చదువు కష్టమయ్యింది. 5 ఏళ్లైనా నిండక ముందే ఆమెడ దూరం వెళ్లి చదువుకుంది. 5-6 తరగతులకే హైదరాబాద్ దాకా రావాల్సి వచ్చింది. అక్కడ ఇబ్బంది అవుతుంది, రాను పోను అని చెప్పేసి మళ్ళీ 7-8 తరగతికి నేను హైదరాబాద్కు మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. అక్కడ శ్రీ ప్రసన్న గజానన గర్ల్స్ హై స్కూల్లో చదువుకున్నాను. తన సోదరి ట్రాన్స్ఫర్ అవడంతో అండమ్మ చదువుకు మళ్ళీ అంతరాయం ఏర్పడింది. పట్టు వదలని అండమ్మ మళ్ళీ పల్లెకెళ్ళింది. 9వ తరగతికి నేను మళ్ళీ సూర్యాపేట ఇంకొక అక్క దగ్గరికి పోయినాను. మోహనమ్మ శ్రీనివాస్ రెడ్డి గారు అని, అక్కడ ఆయన టీచర్ శ్రీనివాస్ రెడ్డి. సూర్యాపేటలో వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకున్నాను. అక్కడ కూడా మళ్ళీ కొంచెం ఇబ్బంది కావడంతో 10వ తరగతికి నల్గొండకు వచ్చినాను. అప్పుడు హెచ్ఎస్సి అనమాట, 11 తరగతులు చదవాలా. కానీ నాది 10వ తరగతికే చదువు ఆపేసినారు. నా అక్కలకు అంతకుముందే పెళ్ళి అయిపోయింది. నేను ఇంటికి పెద్దదాన్ని కదా ఇప్పుడు, 2 అమ్మకి. నా తర్వాత అందరూ 4 ఆడపిల్లలు, మాది ఒక తమ్ముడు. ఇక నాకు ఎక్కువ చదివిస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళకి చదివించాలా, కట్నాలు కానుకలు ఇవ్వాలా, నువ్వు చదివితే నీకన్నా ఎక్కువ వాళ్ళని తీసుకురావాలా, నా వల్ల కాదు అని చెప్పేసి అక్కడే ఆపేసి పెళ్లి చేసేసినాను. అయినా చదువును వదలలేదు. 10th క్లాస్లోనే పెళ్లి చేశారు. అంతలోనే 2 పిల్లలు. చదువుకు బ్రేక్. కొత్త కాపురం, పిల్లలు, బాధ్యతలు, వీటన్నింటినీ చూసి అండమ్మ అధైర్యపడిందో లేదో కానీ చదువుల తల్లి సరస్వతమ్మ మాత్రం కొంత ఆందోళనకు గురైంది. 2 అడుగులు వెనక్కేయడం అంటే 4 అడుగులు ముందుకు దూకడమే అన్నట్టు బ్రేకులు పడ్డ చదువుకు అండమ్మ ఒకేసారి 3 సంవత్సరాల డిగ్రీ పరీక్షలు రాసి ప్రథమ శ్రేణిలో పాస్ అయింది. ఔరా అనిపించింది. అంతే, చదువుల తల్లి పులకరించింది. తర్వాత ఎంఏ ఎంట్రన్స్ రాశాను. ఎంఏ ఎంట్రన్స్కు ఆర్ట్స్ కాలేజీలో సీట్ వచ్చింది. దాంతో నా జీవితంలో మలుపులు చాలా పెద్ద మార్పు వచ్చింది. అంతవరకు వానాకాలం చదువులుగా సాగిన అండమ్మ చదువుకు ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఆశ్రయం ఇచ్చింది. పీజీలో సీటిచ్చి హక్కున చేర్చుకుంది. దేశంలోనే గర్వించదగ్గ యూనివర్సిటీలో తనకు సీటొచ్చినందుకు అండమ్మ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. పీజీ పూర్తి చేసింది. ఎంఫిల్ కూడా సాధించింది. అదే తరుణంలో సాధారణ ఎన్నికలు వచ్చాయి అన్నట్టు అప్పుడు అండమ్మ దృష్టి ఎన్నికలపై పడింది. మనసు వికలమై ఓరిమి పట్టలేక మీకోసం వచ్చాను. ఏకంగా ఎన్టీఆర్ పైనే నల్గొండ జిల్లాలో పోటీ చేసి 30 తిప్పలు పెట్టింది. ఇది ఇలా ఉండగానే అండమ్మకు ఉద్యోగం వచ్చింది. ఆ ప్రస్థానం ఆమె మాటల్లోనే. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలోనే ఫీల్డ్ వర్కర్, క్షేత్ర పర్యాటకురాలుగా మనకి క్షేత్ర పర్యటన చేస్తూ ఉద్యోగం క్షేత్ర పర్యటన అనేది ఒక ఉద్యోగంలో ఒక భాగం. ఫీల్డ్ వర్కర్ ఆ ఉద్యోగం చేశారనమాట. నాయన కృష్ణకుమారి గారి ఆధ్వర్యంలో. బిరుదురాజు రామరాజు గారు కూడా ఉన్నారు. జానపద సాహిత్యంలో నేను క్షేత్ర పర్యటనకు వెళ్ళాను. చాలా గ్రామాలు తిరిగాను, వందల గ్రామాలు తిరిగినాను. బోలెడు సమాచారాన్ని సేకరించింది ఆమె. జానపద సాహిత్యానికి సంబంధించి, శాస్త్రాలకు సంబంధించి, ప్రాచీన ఆధునిక సాహిత్యాలకు సంబంధించి ఎక్కువ అధ్యయనం చేసి తక్కువ రాసే వాళ్ళలో ఆమె ఒకరు. ఒక బిరుదురాజు రామరాజు తర్వాత, ఒక నాయని కృష్ణకుమారి తర్వాత, ఒక కసిరెడ్డి వెంకరెడ్డి గారి తర్వాత, ఒక ఎన్ఆర్ వెంకటేశం, యాదయ్య, మరి వీళ్ళందరి తర్వాత అని అనకుండా వీళ్ళతో పాటు ఆమె జానపద సాహిత్యానికి ఎంతో సేవ చేసింది.
తెలుగు భాష వికాసం కోసం జానపద సాహిత్యాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటడంలో ఆమె తన వంతు కృషిని కొనసాగించింది. అందులో భాగంగానే ఆనిముత్యాలు, అరుణ కిరణాలు, గ్రామ దేవతల పూజా ద్రవ్యాలు లాంటి అనేక పుస్తకాలను రచించారు. ఈ క్రమంలో ఎన్నో అవార్డులను, రివార్డులను సొంతం చేసుకున్నారు. రాష్ట్రంలోని దాదాపు 200 గ్రామాలలో పర్యటించి భాషా పదాలను, మాండలికాలను, వ్యవహారిక పదాలను సేకరించారు. తాళపత్ర గ్రంథాలను కూడా భద్రపరిచారు. అండమ్మ ఎక్కడున్నా సందడే. ఆమె అజాత శత్రువు. అందరి తలలో నాలకలా మెదిలే అండమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. 30 సంవత్సరాల నుంచి ఒక సామాజిక ఉద్యమంలో ఆమె వంతు పాత్రగా, అంటే విమెన్స్ ఆర్గనైజేషన్ అయితేనే, ఇంకా లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ అనేది, ఇట్లాంటి వాటిలో వాళ్ళు పంచుకుంటూ, అదేవిధంగా ఆమె చదువుకున్న చదువును, ఆమె రీసెర్చ్ని, పరిశోధనని ఫోక్లోర్లో అందరితో పాటుగా పనిచేసుకుంటూ ఆమెకంటూ ఒక రీసెర్చ్ని, ఒక పరిశోధనని నిలుపుకున్న ప్రొఫెసర్ అండమ్మ గారు నాకు దగ్గరగా తెలుసు. అండమ్మ గారి వ్యక్తిత్వం విషయానికి వస్తే నిర్మోహమాటత్వము, స్పష్టంగా సూటిగా చెప్పదలుచుకున్న భావాలను చెప్పడం, లౌక్యం తెలియని పిచ్చి తల్లి అని నా అభిప్రాయం. ఎవరితో ఏం ప్రయోజనాలు ఉంటాయో, ఏం పనులు ఉంటాయో ఇలాంటివి ఆలోచించదాము. ఏమి అనుకున్నదో అది మాట్లాడే స్వభావం ఆమె వ్యక్తిత్వంలో ఉన్నాయి. మాతృ హృదయంతో పిల్లల్ని ఆదరించే అమ్మతనం ఉన్నది. తెలుగు శాఖలో పనిచేస్తున్నటువంటి ఆచార్యులు, మా గురువు మాదిరెడ్డి అండమ్మ గారు అమ్మకు పర్యాయ పదంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పిల్లల్ని ఏ విధంగా దండించినా ఒక క్రమశిక్షణలో పెడుతుందో, మేడం కూడా మా విద్యార్థులందరినీ ఒక పక్క తిడుతూనే మరొక పక్క మార్గాన్ని చూపించేటటువంటి గొప్ప మనసున్న మనిషి. ఆమె దేనికి భయపడదు. దేనికి అంటే అన్యాయానికి భయపడదు, న్యాయానికి భయపడే వ్యక్తి మా అండక్క. ఎక్కడో ఓ మారుమూల పల్లెలో పుట్టి, బడి కూడా లేకున్నా అనేక కష్ట నష్టాల కోర్చి కసిగా వడిగా చదువుకై పరిగెడి పోరాడి సాధించి ఉస్మానియా వంటి ప్రపంచ ప్రసిద్ధ యూనివర్సిటీలో ఉద్యోగం చేయడం మామూలు విషయం కాదు. దాన్ని సాధించి నేడు పదవీ విరమణ పొందుతున్న అండమ్మకు చదువుల తల్లి సైతం సలాం చేసింది. విద్యార్థి దశలోనే విప్లవమున దూకి ప్రతి గుండెలో ప్రగతి నింపి ఉద్యమ స్ఫూర్తితో ఉజ్వల కాంతిలో ఉస్మానియాలెల్ల ఉదినూది రంగన్న పుల్లన్న రవి ముత్యమన్నల అండదండగా ఉండి అన్నిరుండి అలనాటి రుద్రమ్మ ఇలనాటి అండమ్మ అని ప్రతి నోటిలో అలరి తెలుగు వెలుగులు లోకాన తేజరిల్లా జానపద జానై జగతి వెల్గే విశ్వవిద్యాలయం మున వెలుగుచున్నా అమ్మ అండమ్మ తల్లికి నీకిదే విడుకోలు.